దుబాయ్లో జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలంలో రికార్డు రేట్లు నమోదయ్యాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ను 24,75,00,000కు దక్కించుకుంది. దాంతో ఇప్పటి వరకు సామ్ కరన్ పేరిట ఉన్న ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. సామ్ కరన్ను 18,50,00,000కు కొనుగోలు చేయగా ఇప్పుడు మిచెల్ స్టార్క్ను కోల్కతా కొనుగోలు చేసిన ధర రికార్డు నెలకొల్పింది. ఇక మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. ఏకంగా 20,50,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక మరోవైపు భారత బౌలర్ హర్షల్ పటేల్ను సైతం పంజాబ్ కింగ్స్ 11,75,00,000 భారీ ధరకు దక్కించుకుంది. ఇక మరికొందరు ఆటగాళ్ల ధరల వివరాలు చూస్తే హెచ్ఆర్హెచ్ మరో ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ను 6,80,00,000కు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్కు చెందిన హ్యారీ బ్రూక్ను ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్లకు దక్కించుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ పావెల్ను రాజస్థాన్ రాయల్స్ 7,40,00,000కు దక్కించుకోగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ రచిన్ రవిచంద్రన్ను చెన్నై సూపర్ కింగ్స్ 1,80,00,000కు దక్కించుకుంది. రచిన్తో పాటు శార్దుల్ని సైతం చెన్నై 4 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇక శ్రీలంక క్రికెటర్ హసరంగాను సన్ రైజర్స్ 1,50,00,000కు దక్కించుకుంది.